ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ప్రయాగ్రాజ్ లో ఉంటున్న తెలుగు పండితులు ప్రణవ్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణవ్ గారు నమస్తే అండి. ప్రణవ్ గారు మేడం నమస్తే మేడం. నమస్తే ప్రణవ్ గారు. సంగం ఘాట్లో తొక్కిసలాట జరిగిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఏం జరిగింది అసలు అక్కడ? యాక్చువల్ గా మేము సంఘంకి వెళ్ళే టైంలోనే అక్కడ మొత్తం ఆపేశారు మమ్మల్ని. అటు సంఘం వైపు నది ఒడ్డు అటు సైడ్ మంది నది ఒడ్డున ఇటు కొంతమంది స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళు కొంతమంది చనిపోయారు అన్నారు, కానీ మనకి అధికారంగా అయితే ఎవరు ఇంకా బయట ఏం చెప్పలేదు. మరి ఎంతమంది చనిపోయారా అనేది ఏమీ తెలియదు. ఒకటి తొక్కిసలాట్లనైతే చనిపోయారని చెప్పారు మనకి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రణవ్ గారు అక్కడ? సిచ్యువేషన్ అంటే ఇప్పుడైతే నార్మల్ గా ఇక్కడ ఉన్న కొంత బాబాలు ఉంటారు, అందరూ స్నానానికి వెళ్దామని సిద్ధమయ్యారు. అందరూ రెడీ అయినాక కూడా వెహికల్స్ అన్ని రెడీ చేసి అసలు ఈ ఆపేసారు మొత్తం అందరు. అంటే తొక్కిసలాటలో ఏ టైంలో ఎప్పుడు మళ్ళీ వదులుతారో తెలియదు. ప్రజెంట్ అయితే హోల్డ్ లో పెట్టారు అందరినీ. ప్రణవ్ గారు, అంటే తొక్కిసలాటకు గురైన వాళ్ళలో ఎవరైనా తెలుగు వారు ఉన్నారా? మీకేమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి? నార్మల్ గానే అయితే తొక్కిసలాట ఇట్లా అని చెప్పారు. క్లియర్ గా ఇంతమంది అంతా అన్నట్టు ఇంకేం తెలియలేదు విషయాలు. ఓకే, అంటే ఇవాళ మౌని అమావాస్య కదా, ఇంకా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే బాగానే ఉన్నాయి మేడం. నేను గత 17 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మనకు అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు యోగిజీ వాళ్ళు అయితే బాగానే అరేంజ్ చేశారు. గవర్నమెంట్ కానీ ఎవ్రీడే క్లీన్ ప్రతి ఒక్కటి కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ రోజు 10 కోట్ల మంది వస్తారు కాబట్టి కొద్దిగా వీళ్ళని మరి ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాల్సింది. కూడా తొక్కిసలాట్లు అట్లా జరిగిందన్నారు కదా, అది మనం అది బాధాకరము. కాకపోతే చూడాలి మేడం, ఇంకా అసలు విషయాలు ఏంటి ఇంకా తెలియాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ ప్రణవ్ గారు. రైట్, ఇక కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అయితే హైదరాబాద్ వాసి ప్రణవ్ కూడా మనతో రెస్పాండ్ అవ్వడం జరిగింది. బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి అక్కడ తాజా అప్డేట్స్ అందించేందుకు శివ కూడా మనతో లైన్ లో ఆల్రెడీ ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న, ఈ మౌని అమావాస్య అనేది అతిపెద్ద పండుగగా కూడా భావిస్తుంటారు. దానిలో భాగంగానే ఈ మౌని అమావాస్య రోజు పవిత్ర స్నానం ఆచరించాలనేది అందరూ కూడా భావిస్తున్నారు హిందువులందరూ. ఈ నేపథ్యంలోనే భారీగా ఈ కుంభమేళకు భక్తులు తరలి వెళ్తున్నారు. కేవలం మన దేశానికి మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ఈ పవిత్ర స్నానం ఆచరించేందుకు త్రివేణి సంఘం వద్దకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న రాత్రి భారీ సంఖ్యలో దాదాపు 5 కోట్ల మంది అని అంచనా అయితే వేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. 5 కోట్లకు పైగా నిన్న సాయంత్రానికి అక్కడికి చేరుకోవడం, ఉదయం ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో స్నానం ఆచరించడానికి అప్పుడు మొదటి స్నానం ఆచరించాలనేది వారందరూ కూడా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా అక్కడ బారికేట్లను ఓపెన్ చేసిన వెంటనే ఆ తోపులాట జరగడం, ఈ తోపులాట తొక్కిసలాట జరగడం, వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది స్పందించి అంబులెన్స్లను తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలే ఈ తొక్కిసలాటలో కొంతమందికి ఊపిరాడక కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. కొంతమంది సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేదంటూ కూడా ప్రత్యక్షంగా అక్కడ భద్రతా విభాగం చెప్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అధికారికంగా ప్రకటన విడుదల చేయనప్పటికీ కూడా 11 మందికి సంబంధించిన డెడ్ బాడీస్ అయితే అక్కడ ఐసీయూలో కనిపిస్తున్నాయి. మొత్తం 15 మంది చనిపోయారు అనేది ఒక ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృతి చెందారు అనేది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు అంచనా అయితే అధికారులు వేస్తూ ఉన్నారు. 15 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు అనేది చెప్తున్నారు. మరోవైపు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ 13 అఖాడాలకు సంబంధించిన అధ్యక్షులు మొత్తం పవిత్ర స్నానం ఆచరించేందుకు రద్దు చేశారు. ఈరోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు వీలు లేదు, ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అఖాడాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సెక్టర్ మొత్తం 24 సెక్టర్లో ఉన్న 13 అఖాడాలు, దేశవ్యాప్తంగా ఏవైతే అఖాడాలు ఉంటాయో ఆ 13 అఖాడాలకు సంబంధించిన స్వామీజీలు, వారి అనుచర వర్గం, భక్త బృందం అందరూ కూడా ఒకేసారి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల అక్కడ పవిత్ర స్నానం ఆచరించే సందర్భంలో ఇంకా మరింత తొక్కిసలాట జరుగుతుంది, భారీ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ స్నానం ఆచరించొద్దంటూ కూడా అఖాడాలకు సంబంధించిన పీఠాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇటు పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా గంగా యమున సంగమం వద్ద, త్రివేణి సంగమం వద్ద అక్కడ ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం కూడా
ఈ రోజు రేపు కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అంటే నిన్నటి నుంచే రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఈ ఘటన జరగడంతో ఈ రోజు కూడా ఈ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా రద్దు చేశారు. మరోవైపు ఈ యమునా ఘాట్ నుంచి యమునా ఒడ్డు నుంచి త్రివేణి సంఘం వరకు వెళ్లేందుకు కూడా పడవలో భక్తులు భారీ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. అక్కడ రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆ పడవ ప్రయాణం కూడా రద్దు చేశారు. అంటే పడవల సంఖ్య ఎక్కువ అవడం, మరోవైపు భక్తుల సంఖ్య ఎక్కువ అవడంతో అంటే ఒక్కొక్క పడవలో 10 నుంచి 12 మంది భక్తులు వెళ్తుంటారు. మినిమం లిమిట్ అనేది 10 మంది మాత్రం ఉంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్కడ పడవ ఓనర్స్ కూడా ఎక్కువగా భక్తులను ఎక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పడవలో వెళ్లే వారికి త్రివేణి సంఘం వరకు వెళ్లే వరకు మాత్రం ఎటువంటి పడవలకు అనుమతి లేదంటూ కూడా అనుమతిని నిషేధించారు. ఇక ప్రెసెంట్ అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష కూడా ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటి అంటే భక్తుల రద్దీనే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీజీపీ అలాగే డీఐజీ ఇతర పోలీసు ఉన్నత స్థాయి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కొద్దిగా ఈ స్నానమాచరించేందుకు భక్తులను అనుమతిస్తూ ఉన్నారు. ఉదయం 2 గంటల సమయంలో ఘటన జరగడం, దాని తర్వాత ఈ వార్త అనేది అందరికీ కూడా తెలియడంతో కొంతమంది భక్తులు కూడా భయపడి ఎవరైతే హోటల్లో బస చేశారో ఆ హోటల్ అని ప్రెసిడెంట్ ఉండి మధ్యాహ్నం నుంచి వెళ్ళొచ్చని